ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. సో ప్రీవియస్ వీడియోలో మీషో ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆ మీషో ప్రోడక్ట్స్తో మా ఇంటిని నేను ఎలా డెకరేట్ చేయబోతున్నాను అన్నది. యాక్చువల్లీ ఇది రెంట్ హౌస్ అనమాట. సో దానికోసం నేను తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. అండ్ మీకు కనుక ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది యాడ్ చేశాను. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఈ వాల్ హ్యాంగింగ్ ఇక్కడ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను. దీని లోపల చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ చిన్న మినియేచర్ టాయ్స్ ఆర్డర్ పెట్టాను. వాటిని ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే క్యూట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. ఇదైతే ఇక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో చాలా మంచి లుక్ వచ్చింది కదా. అలాగే వాటి కోసం దాని మీద ఇలా ప్లేస్ చేయడానికి చిన్న చిన్న మినియేచర్ టాయ్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఈ చిన్న చిన్న చైర్స్కి అయితే నేను ఇలా డబల్ టైప్ వేసేసుకున్నాను. దీనిలో ఇక్కడ స్టిచ్ చేస్తాను. బాగా అండ్ వీటికి కూడా ఇవి కూడా సరిగా కూర్చోవట్లేదు. సో దీనికి కూడా నేనైతే డబల్ టైప్ వేస్తున్నాను. సో ఈ మినియేచర్స్ కూడా నేను చిన్న డబల్ టైప్ వేసేసి వీటిలో కూర్చోబెడుతున్నాను. ఇక్కడ దిగి ఇక్కడ నేను అనుకుంటా. చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఈ పైన ఎంటీ లేకుండా నేనైతే దీన్ని ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను ఇలాగా. సో ఓవరాల్ లుక్ అయితే ఈ వాల్ హ్యాంగింగ్కి ఇలా అనమాట. ఇలా ప్లాన్ చేశాను నేను. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఎంటీగా ఉంది కదా వాళ్ళు. సో దానికోసం అని చెప్పి నేను ఎంటీగా లేకుండా ఇవైతే ఆర్డర్ చేశాను. ఎంటీగా లేకుండా దీన్ని కూడా కొంచెం డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఇలా బటర్ఫ్లై అండ్ గుడ్ వైబ్స్ అని చెప్పి ఇలా ఫ్లవర్స్ ఇలా వచ్చాయి. సో దీనికైతే ఇలా డబల్ టేప్ అంటించి దీన్ని వాల్కి అంటిస్తున్నాను. యా సో ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. అండ్ బాగుంది కదా. సో నెక్స్ట్ అయితే నేను ఈ మనీ ప్లాంట్ లీవ్స్తో ఇలా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలాగా జస్ట్ ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. ఈ వాల్ అయితే ఇలా సెట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ని డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ విండోస్ ఉంటుంది. ఈ విండోస్ని కూడా కొంచెం చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. పెద్ద ఎక్కువ ఏం లేదండి. సో ఈ జస్ట్ మనీ ప్లాంట్ లీవ్స్తోనే చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సింపుల్గా డెకరేట్ చేసేసాను. ఎందుకంటే దీనికంటే బెటర్గా నాకు ఎలా చేయాలో తెలియదు.
లేదు. సో వీ కెన్ సింపుల్గా మనం ఇలాగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే టేబుల్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద మ్యాట్ పెట్టి అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ మ్యాట్స్ ఆర్డర్ పెట్టాను. సో జస్ట్ ఇలా పెట్టేసి దీని మీద ఈ ఫ్లవర్ వాస్ తీసుకున్నాను. ఫ్లవర్ వాస్ పెట్టి దెన్ వీ హ్యావ్ ఫ్లవర్స్ ఆల్సో. ఇలా సింపుల్ గా డెకరేట్ చేద్దామని అనుకున్నాను. జస్ట్ మ్యాట్, ఫ్లవర్ వాస్ అండ్ ద ఫ్లవర్స్ ఓన్లీ. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నాను. దానికోసం లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఫ్లవర్ వాస్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. సో జస్ట్ ఈ ఫ్లవర్ వాస్ ఇక్కడ పెట్టి అందులో ఈ ఫ్లవర్స్ పెడుతున్నాను. సో నేనైతే ఈ లైట్ని డెకరేట్ చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ అండ్ బుద్ధ స్టాచ్యూ ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇలా పెట్టాలి అనుకుంటున్నా. సెకండ్ స్లాట్లో ఏమో నేను బుద్ధ స్టాచ్యూ ఆర్డర్ పెట్టాను. ఇది నేను కొంచెం లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి ఆర్డర్ రాలేదు, ఈరోజే డెలివరీ అయింది అనమాట. సో ఇదైతే ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నాను, బట్ చాలా చిన్నగా వచ్చింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట. పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పైన కూడా నేను ఈ మనీ ప్లాంట్ తో ఇలా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫైనలీ ఇదన్నమాట. అండ్ నేను నైట్ అయితే వన్ స్లైడ్ వేసి ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్. చాలా నచ్చిందండి మేక్ ఓవర్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లక్ష్మీ బ్లాగ్స్ 507. అండ్ లెట్స్ గో టు కిచెన్. సో కిచెన్లో అయితే పెద్ద ఎక్కువ మేక్ ఓవర్ ఏం లేదండి. సో జస్ట్ అయితే ఇది ఇలా పెట్టాలి అనుకుంటున్నాను. సో దీనివల్ల చాలా లుక్ వస్తుంది అనమాట కిచెన్లో. అండ్ ఇది ఉంది కదా మనకి కిచెన్, మనకి లైక్ గ్రీనరీ అలా ఉంటే కిచెన్కి లుక్కే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దానికోసం నేనైతే ఇది ఈ కోకోనట్ ట్రీ ఆర్టిఫిషియల్ అనమాట, దీనైతే ఆర్డర్ పెట్టాను. దీనికైతే 18 లీవ్స్ ఉన్నాయి. సో దీన్ని అయితే నేను జస్ట్ లాస్ట్ ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, ఇలా ఉంది. సో
నేనైతే ఈ మ్యాట్ కొన్నాను కదా, సో ఈ మ్యాట్ జస్ట్ ఇక్కడ ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఏదైనా బౌల్స్ అలాంటివి ఎప్పుడైనా పెట్టాలి అనుకున్నప్పుడు దీని మీద జస్ట్ ప్లేస్ చేయడం కోసం అన్నమాట ఇది. యా, సో కిచెన్లో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అడిగి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఆకులు ఇవన్నీ చూస్తుంటే, ఆకులు చెవి అన్ని చూస్తుంటే దాంట్లో తక్కువైనా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినది నాకైతే చాలా నచ్చిందండి. అండ్ మీకేమైనా అనిపించింది? యా, సో నాకైతే చాలా నచ్చింది. మీకేమైనా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యూనో కదా, డోంట్ సబ్స్క్రైబ్. Do I subscribe? Don't forget to subscribe.